అందరికీ స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా మన స్టేషన్ గన్పూర్ నుండి ఎన్నికైనటువంటి శాసనసభ్యులు గారికి, అదేవిధంగా మన జనగాం జిల్లా కలెక్టర్ గారికి నా హృదయపూర్వక వందనాలు. నా పేరు సింగపురం సమ్మయ్య. నేను ఎస్సీ మాదేవ కులములకు చెందినవారిని. నేను 2014లో ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా కాంటెస్టింగ్ చేసిన వ్యక్తిని. అయినప్పటికీ నేను ప్రజలతో సమానంగా జీవించాలని, ప్రజాస్వామ్య దేశాన్ని గౌరవించాలని, ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించాలని, నేను ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ చేయాలని నేను మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నేను ప్రజాస్వామ్యబద్ధంగానే ఒక్క ఓటుకు ₹1 ఇవ్వకుండా నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాను. భారతదేశంలో పుట్టిన నేను మన భారతదేశానికి నేను సెల్యూట్ చేస్తూ ఉన్నాను. మనది ప్రజాస్వామ్య దేశం. ఈ లౌకిక దేశంలో పుట్టిన నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. దయచేసి మన శాసనసభ్యులు గారికి నేను ఇదో తెలియజేస్తూ ఉన్నాను. స్టేషన్ గన్పూర్లో పుట్టి ఇప్పటి వరకు కూడా నేను ఇల్లు లేక జీవిస్తూ ఉంటే ప్రభుత్వ అధికారులే తెలుసు, సామాన్య ప్రజలకు తెలుసు. ఈరోజు కడియం శ్రీహరి దగ్గరికి పోయే ఆ యొక్క కార్యకర్తలకు, కడియం శ్రీహరి దగ్గరికి పోయే ఎమ్మెల్యే గారి దగ్గరికి పోయే ఆ లీడర్లు తెలుసు. ఈరోజు నేను అడుగుతా ఉన్నా మీరిచ్చే ఈ ఇందిరమ్మ ఇండ్ల పథకం ఎవరు ఎంక్వైరీ చేస్తారో, ఎవరు ఈ ఇందిరమ్మ కమిటీ మెంబర్లను డిక్లేర్ చేసిండ్రో, ఈ ఇందిరమ్మ కమిటీలను డిక్లేర్ చేసి ఎవరైనా ఎంక్వైరీ చేసినా ఒకసారి ఎమ్మెల్యే గారు దృష్టిలో ఉంచుకోవాలి. అవసరమైతే గుండె విజయరామరావు గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన ఉదయం లేచి ఇంటింటి తిరిగి ఎవరికి ఏవో అవసరం ఉన్నది, ఏ పనులు ఉన్నాయి వారికి ఆ పని చేశాను తిరిగిన వ్యక్తి మా గుండె విజయరామరావు గారు. మేము అదేవిధంగా కడియం శ్రీ గారి గురుగా మేము తెలియజేస్తా ఉన్నా, సార్ మీరంటే మేము మా గౌరవం, మీరంటే మాకు అభిమానం. కానీ మీరు ఈరోజు చింతకుంట్ల నరేందర్ రెడ్డి గారి క్యాంపులో వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్క విషయంలో వాళ్ళకి తెలియపరుస్తూ మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ ఇండ్ల డిక్లేర్ చేసుడేందో, ఈ పథకాలను డిక్లేర్ చేసుడేందో అది మాకు తెలియలేదు. దయచేసి చెప్తానా, నరేందర్ రెడ్డి గారు మా ఊరికి పెద్ద మనిషి, ఆయనకు నేను 2 చేతులు నమస్కరిస్తానా, తప్పేం కాదు. మరి ఆయన డిక్లేర్ చేసిన ఈ నేమ్స్, ఇండ్ల గురించి నేను రాసిన నేమ్స్ ఏందో మీరు ఎందుకు అవి అర్థం చేసుకుంటలేరని అడుగుతా ఉన్నా. ఆయన యొక్క శాసనసభ్యుడా నరేందర్ రెడ్డి గారు? ఒక ఎమ్మెల్యే కాదు కదా, ఒక ఎంపీ కాదు కదా, ఒక వార్డు మెంబర్ కాదు కదా, ఒక కార్పొరేటర్ కాదు కదా, ఒక మున్సిపల్ చైర్మన్ కూడా కాదు కదా. మరి ప్రతి ఒక్కటి ఆయనకి ఎందుకు మీరు ఆయన గొప్ప చెప్పాల్సి వచ్చిందో, మరి ఆయన ఆ తోట్ల ఎందుకు ఆ మీటింగ్ పెట్టాల్సి వచ్చిందో మీరు దయచేసి అర్థం చేసుకోండి. ఆయన చెప్తేనే లీస్ట్ పాయింట్ అవుట్ ఎందుకు అవుతుందో అర్థం చేసుకోండి. అంటే మీకు పెట్టుబడిదారు మాత్రం ఉంటే మాత్రమే మీరు పాలన చేస్తారా? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలకు అవసరం ఏముందో తెలుసుకొని మీరు పాలన చేయలేరా? ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొట్టమొదటిగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి నేను 2 చేతుల వందనాలు తెలియజేస్తా ఉన్నా. గృహ నిర్మాణ శాఖ మినిస్టర్ గారు సీతక్క గారికి, ఈరోజు రేవంత్ రెడ్డి గారికి, అందరి తెలంగాణ మినిస్టర్కి నమస్కరిస్తాను. నేను ఈరోజు ఎంక్వైరీ లేకుండా డబ్బుల కోసం 10,000 20,000 డబ్బులు తీసుకొని ఆ పేర్లను సెలెక్ట్ చేసి ఇండ్లున్న వాళ్ళకు ఇండ్లు ఇవ్వటం, ఉద్యోగాలు రిటైర్మెంట్ అయిన వాళ్ళకు ఇండ్లు ఇవ్వటం, వాళ్ళకు మాత్రమే ఈరోజు హౌసింగ్ బోర్డు ఏఈ గారు గన్పూర్లో తిరుగుతూ ఆయన ఏ పేర్లు అవుతున్నాయో ఆ పేర్ల లిస్టు పట్టుకొని అది డబ్బుల ద్వారా సెలెక్ట్ చేసిన లిస్టులు మాత్రమే. దయచేసి ఈరోజు నేను ఎమ్మెల్యే గారికి తెలియజేస్తా ఉన్నా. మీరు అనుకోవచ్చు నేను మాట్లాడితే నాకు ఇప్పటి వరకు గన్పూర్లో ఇల్లు లేదు, అది మీరు దృష్టిలో పెట్టుకోండి. 1983 ఎన్టీ రామారావు పార్టీ తెలుగుదేశం పార్టీ ఉన్న కాంచి మిమ్మల్ని చూస్తా ఉన్నా నేను. ఇది సత్యము. ఆ నరేందర్ రెడ్డి గారు అదనతలో ఇల్లు కిరాయి చేసుకొని బతికినప్పుడు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా ప్రజలందరూ పోయి అయ్యా దొరా అని బతికిన సందర్భాలు నేను చూసినా ఉన్నా. ఇప్పటికీ అదే వ్యవస్థను మీరు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు కొనసాగిస్తూ ఉన్నారు. ఒక్కసారి మీరు దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఎవరికి ఏ అవసరం ఉన్నదో, ఎవరికి ఏ ఇల్లు కావాలో, ఎవరికి ఏ పథకాలు కావాలో
అవి మీరు దృష్టిలో తిరిగి చూడండి. మీరు ఇచ్చే లిస్ట్ మాత్రం కరెక్ట్ అయింది కాదు. ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నా, మీరు అనుకోవచ్చు వీడేదో ఎగనెస్ట్ మాట్లాడతాం, మీరు అనుకో, నేను మీకు ఎప్పుడు ఎగనెస్ట్ కాదు. మీరంటే మాకు అభిమానం, మీరంటే ప్రేమ. మీ దగ్గరికి నేను మొన్న వచ్చి మీకు లెటర్ ఇచ్చిన, ఒక కాంటెస్ట్కి ఎమ్మెల్యే క్యాండిడేట్గా నేను, ఒక ఇండియన్ డెమోక్రసీని తెలిసిన వ్యక్తిగా, నేను బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ చేసిన వ్యక్తిగా మీకు తెలియజేస్తా ఉన్నా. వచ్చి లెటర్ ఇస్తే మీరు ఏమన్నారండి, ఇక్కడ దాకా ఎందుకు వచ్చినా మీరు అడిగిన నన్ను. మరి మేము ఎవరికి ఇవ్వాలి ఆ లెటరు? మాకు ఇల్లు లేక బతుకుతూ ఉంటే ఆ లెటర్ ఎవరికి ఇవ్వాలి? కలెక్టర్ గారికి ఇవ్వాలా, సీఎం గారికి ఫార్వర్డ్ చేయాలా, ట్విట్టర్లో పెట్టాలా? మీ పాలన ఏ విధంగా ఉందో మీరు అర్థం చేసుకోండి. ఇంకా వెనుకబడ జీవితాలు ఉన్నాయి. పార్టీల కోసం ప్రాణంగా పెట్టే మీకోసం మీ భజన చెప్పే వాళ్ళకు నువ్వు అన్ని సర్వర్ చేస్తే రేపు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉంటారు. కడియం శ్రేయ గారు, దయచేసి నేను నీ కొడుకులకనే అడుగుతా ఉన్నా, డాడీ ఇది సత్యం, దయచేసి నేను కడియం శ్రేయ అభిమానంతో మీకు లెటర్ ఇచ్చిన. ఈరోజు ట్విట్టర్లో పాస్ చేస్తా, సీఎం గారికి పాస్ చేస్తా, ఈరోజు ప్రైమ్ మినిస్టర్ పాస్ చేస్తా. మీ పాలన గుడ్డి పాలన. మా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి గారి పాలన గుడ్డి పాలన, ధృతరాష్ట్ర పాలన జరుగుతుందని చెప్పి కూడా ఖచ్చితంగా నేను ట్వీట్ చేసి పంపిస్తూ ఉంటానని మీకు తెలియజేస్తా ఉన్నా. దయచేసి మీరు తిరగండి. మీ కింద బినామీలుగా బతికే వాళ్ళు పంపించిన లిస్ట్ కాదు. దయచేసి కడియం శ్రీహరి గారు, ఎమ్మెల్యే గారు నమస్కారం, దయచేసి మీరు తిరగండి. ఇంటింటికి పోయి ఫోటో తీసుకోండి, ఇంటింటికి పోయి అన్నీ ఎంక్వైరీ చేయండి. ఒకప్పుడు టీడీపీ ఉన్నప్పుడు 4 ఏళ్ళు కలుపుకొని ఒక ఇల్లు కట్టుకున్న వ్యక్తులు ఉన్నారు మీ పార్టీలో. ఈరోజు కూడా కాంగ్రెస్ పార్టీలో 4 ఏళ్ళు కలిపి కట్టుకున్న వాళ్ళకు ఇల్లు వచ్చినాయి. వాళ్ళకి అక్కకు వస్తుంది, వాళ్ళ చెల్లెకు వస్తుంది, వాళ్ళ తమ్మినికి వస్తుంది, వాళ్ళ కుటుంబ సభ్యులకు. సామాన్య ప్రజలు ఎక్కడ పోవాలండి? శ్రీహరి గారు మీరు ఆలోచించండి. సార్ మీరు పెద్దలుగా నా తండ్రి లెక్క మీకు గౌరవం చెప్తాను. మీరు శ్రీహరి గారు అని హెచ్చరించిన మీరు అనుకోవద్దు. నేను ఇదే చెప్తాను. నేను ఎవరికి గౌరవం